నమస్తే అండి, మీ పేరు? వాడపల్లి సన్యాసరావా? రాము. బయటే ఉంటున్నారు ఎందుకు? అలాగే ఉంటాను, కాలిపోయిన కాంచాను. ఇల్లు కాలిపోయింది. ఎన్ని రోజుల క్రితం కాలిపోయింది? పండగకు ముందు కాలిపోయిందా? ఎలా కాలిపోయిందమ్మా? రాత్రి 12 అయ్యేసరికి మా పాప ఇక్కడ పడుకుందండి. ఇక్కడ పడుకుని దాని మీద నిప్పులు రాలి మా అమ్మాయి తెచ్చింది. నిప్పులు రాలిపోయాయి. నిప్పులు రాలేయా? మీరు ఇంట్లో ఉంటుండగానే ఇంట్లో అంటే ఏంటి, ఏదైనా నిప్పు ఏదైనా తగిలిందా? మీరు వంట రాలిపోయింది. నిప్పేడు తాగలేదు. ఇటు నుంచి వెనకెట్టాము. ఇగో చెట్లు మొన్న కోయించాను నేను. ఇటు ఇంటి మధ్యలో చెట్లు ఉండేవా మీకు? వెనకప్పుడు వేసాము. అప్పుడు ఇవి కట్టలేదు. ఈ సత్యవేలం మొన్న వచ్చింది కదా జగన్ ఉన్నప్పుడు. అప్పుడు లేవు. అప్పుడు వేసాము. మొన్న ఇది కోసాము. మీ ఇల్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది? ఆ కాలువ నుంచి ఉండేదమ్మా ఎంతవరకు. మీరే ఏదైనా వంట చేస్తూ మర్చిపోయారా? అదే లేదు, అక్కడ ఉండేది. మరి ఎలా 12 గంటలకి ఎలా వచ్చింది? మరి ఇక్కడి నుంచి మరి ఏటి ఊలేటి చేశారనేది మనం చూడందో చెప్పు. ఎవరైనా ఏదైనా చేసి ఉంటారా? వెనకెట్టి వచ్చిందమ్మా, వెనకెట్టి వచ్చింది. పొయ్యి మాత్రం అక్కడ ఉండేది, కాలువ దగ్గర ఉండేది. కాలువ ఇంకా మీకేం అవ్వలేదు? పాపకు మెలకు వచ్చిందా? మెలకు వచ్చి పాప మీద నిప్పులు రాలిపోయాము. వీళ్ళు నల్లు అది కళ్ళు గట్ట తీసుకుంటాం కదా. ఇది పాప ఏది ఇప్పుడు? పాప సెల్లుగారి ఇంటికి వెళ్ళింది. ఏమా ఎందుకు? బాగోలేదని. ఏమైంది? ఎముక ఎకలం కదా పాప. నాకు తెలియదు కదా. మంచిలో పడుకుంటే దగ్గు జ్వరం వచ్చింది, దారి పెట్టాను నాకు సెల్లుగారి. మీరు ఇప్పుడు ఇక్కడే పడుకుంటున్నారా? ఎక్కడ పడుకుంటారు? బయటే పడుకుంటున్నారు. ఇక్కడ వంట చేసుకుని ఇక్కడ ఉంటున్నారు. మరి ఇల్లు ఏమైనా మళ్ళీ కడతారా? ఏదో వేసుకుని కాలనీ ఏమైనా వస్తుందా మీ పేరు మీద? కోనలు కట్టి పెట్టినదా? ఇదేనా ఉన్నాము. ఇక్కడే వేసారు, రేకైనా వేసుకుంటున్నాను. ఈ స్తంభాలు అవేనా? ఇంటి కోసం స్తంభాలు వేసారు. రేకులు వేసుకుంటారా? స్తంభాలు రెడీమేడ్ చేయించారా ఏంటివి? ఎవరు అవి మీవేనా? సచివాలయానికి ఆనుకొని ఉన్నారు మీరు. ఇది గవర్నమెంట్ స్థలం ఏంటి? నాకు కూడా తెలియదమ్మా. అది ఇప్పుడు 3 తరాల నుంచి ఉండేది. నాకు ఇప్పుడు 50 సంవత్సరాల వయసు. ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారా ఎప్పుడైనా? ఎవరైనా ఇక్కడ నుంచి ఖాళీ చేసేయండి అని అన్ని ఎవరైనా చెప్పారా? అలా ఏం చెప్పలేదు. మరి ఇల్లు అంతా మొత్తం కాలిపోయిందా? మొత్తం ఒకటే ఒక వస్తువు తీయలేదమ్మా. పండుగ బట్టలు కూడా కొన్నాము. ఒక 8,000 రూపాయలు. మా పెద్ద పాపకి పెళ్లి చేశాం. మా చిన్న పాప ఎకలంగా పాప ఉంది. దాని మీద రాలిపోయామ్మా. మరి లేచి ఇచ్చాడు. ఇలా కట్టుకున్న బట్టతో వచ్చి మరి తీయడానికి లేదు. వేగం కమ్మేసింది. మీరేం పని చేసేవారు అది వరకు? కళ్ళు గీసాడు. తాటి చెట్లు కళ్ళు గీస్తూ ఉంటారు. నల్లు ఇప్పుడు కూడా అదే పని? కూడా అదే పని. మీరేం పని చేస్తారమ్మా? కూలి చేసుకుని బతకడం. కూలి చేస్తారు. రోజుకి ఎంత వస్తుందమ్మా? 150, 200 ఇస్తారు. వస్తుంది, పని బట్టి ఉంటుంది. అంతేనా? మరి మీ మీద కోపంతోనో లేకపోతే ఖాళీ చేయమని చెప్పకనే చెబుతూనో అలా ఇంటిచ్చారో? విలేజ్లో అక్కడక్కడ చిన్న చిన్న తెలియని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇవి ఇక్కడ నేను ఊర్లో ఎంతమంది మధ్యలో నేనేం మాట్లాడకూడదు. సో వీళ్ళకైతే ఇక్కడ పూరిగుడిసె ఏదో ఉండేది. వీళ్ళ కుటుంబం జీవనం గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి పాప కూడా ఉందండి. పాపకి అంటే నడుము అది సరిగా రాదు. సో ఈ ఓపెన్ ప్లేస్లో పాపను ఉంచడం కరెక్ట్ కాదని వాళ్ళ బంధువులు ఇంట్లో పెట్టారనమాట. ఇల్లు కాలిపోతే ఇలా పక్కన రోడ్డు మీదనే అలా వంట చేసుకుంటున్నారు, ఇక్కడ పడుకుంటున్నారు అనమాట. సో వీళ్ళ పరిస్థితి తెలుసుకొని నేను రావడం జరిగింది. సరే, మనం ఏం చేయాలో అది చేసేద్దాము. బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? అమ్మ, ఇందులో మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. అలాగే. అమ్మ, నీకు చీర పెడుతున్నాను. చీర, లంగా జాకెట్టు. నేను మీకు ఇస్తున్నాను 10,000 రూపాయలు. ఇది ఏదో అంటే వేరే పెద్ద మనుషులు ఏదో సాయం చేస్తానన్నారు కాబట్టి కొద్ది రోజులు ఆగండి. దాంతోపాటు ఇంటికి నావి కూడా 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను, తీసుకోండి.
సరేనమ్మా వెళ్ళొస్తాను. సరే. తొందరగా ఇల్లు మీకు ఏర్పాటు అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే. ఇక మీద మీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, అలాగే నాయ తోడుగా ఊళ్ళో వాళ్ళందరూ మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. వెళ్ళొస్తాను.